వాడు చేసింది చాలా పెద్ద క్రైమ్. మీరు కనుక కంప్లైంట్ ఇచ్చుంటే పోలీసులు డెఫినెట్ గా మన లాకప్ లో పడేసేవారు. ఎన్ని రోజులు ఈ క్రైమ్ గురించి లైఫ్ అంతా అతన్ని జైల్లో ఉంచుతారా? టీనా ఎంత పెద్ద షాక్ లో ఉందో నాకు తెలుసు. తనే కాదు, అసలు నేనే ఊహించలేకపోయాను. ఒక్క నిమిషంలో టీనాతో ఉన్న 2 ఏళ్ల ఫ్రెండ్షిప్ ని మర్చిపోయాడు. I just can't believe it. సురేఖ, డోంట్ వరీ కాకు సురేఖ, ఊరుకో సురేఖ. నువ్వే కరెక్ట్ ప్రసాద్. నేను అనుకున్నట్టు అది పల్లెటూరు నుంచి వచ్చిన అమాయకుడు కాదు. నువ్వు చెప్పినట్టు వాడు శంకరే, ఓన్లీ శంకర్. హీస్ ఎ క్రిమినల్. తెలిసి మనం ఏం చేయగలం చెప్పు. ఎరా, వాడికి ఏమైనా నచ్చ చెప్పగలవా? సురేఖ, ఎక్కడికి వెళ్ళావు? ప్రసాద్ ప్రసాద్ దగ్గర నుంచా? ప్రసాద్ ఎందుకు వెళ్ళావు? ప్రసాద్ నీ కేసుని రీఓపెన్ చేయాలనుకుంటున్నాడు. అతను రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను. సురేఖ, నా గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. కానీ ఇంకెప్పుడు వాడిని కలవద్దు. వాడు నిన్ను కోరుకుంటున్నాడు. వాడిని ప్లీజ్ అతను నేను చేయొద్దు. మళ్ళీ నువ్వు ఇంకో ప్రాబ్లంలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. జడ్జి గారు రాగానే ఫోన్ చేయండి. ఓకే సార్. రీఓపెన్ అయిన కేసు గురించి ఆయనతో మాట్లాడాలి. ఆల్ రైట్ సార్. బాయ్. ప్రసాద్, నేను నిన్నేం చేయను. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నాకు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవాలని లేదు. నేను లైఫ్లో సెటిల్ అవ్వడానికి నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. బతకడం కోసం నాకు మంచి దారి దొరికింది. నువ్వెందుకు నా దారి కట్టొస్తున్నావు? దయచేసి మన ఇద్దరి మధ్య జరిగింది మర్చిపో. నువ్వు ఇంకా మారలేదు. అయినా నేనెవరిని నిన్ను క్షమించడానికి? చట్టం దృష్టిలో నువ్వు ఒక దోషివి. నాకు తెలుసు నువ్వెందుకు నా వెంట పడుతున్నావో. సురేఖ కోసమే కదా? అవును, తనంటే నాకు ఇష్టం చాలా. సురేఖ చాలా అందంగా ఉంటుంది. అందరూ తను ఇష్టపడతారు. అలాగని అందరినీ తను ఇష్టపడలేదుగా. తను నా కోసమే పుట్టిందని నీకు కూడా తెలుసు. మా ఇద్దరికి పెళ్లి కాకపోయినా తనే నా భార్యగా ఫీల్ అవుతున్నాను. పరాయి వాళ్ళ భార్యను కోరుకోవడం తప్పని మీ లాలో లేదా? తను నిజంగా అంత ఇష్టపడుతున్నప్పుడు తన లైఫ్ గురించి నువ్వు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? నువ్వు ఈ కేసులో జైలుకి వెళ్ళిపోతే తన లైఫ్ ఏమైపోతుందో ఆలోచించావా? చూడు, నీకు నిజంగా తనంటే అంత ఇష్టం ఉంటే తన చెయ్యి నా చేతిలో పెట్టి ప్లీజ్ ప్రసాద్ సురేఖను పెళ్లి చేసుకో అని నువ్వే అడగాలి. ఎందుకంటే తన లైఫ్కి సెక్యూరిటీ ఉండాలి కాబట్టి. స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమాజరి రావే రసమాధురి, వంద చిన్నెల చిన్నారి నీ జంటకు